తమిళనాడు రాష్ట్రంలో కన్యాకుమారి జిల్లా. పవిత్రమైన దేవాలయాలు ఉన్నాయి అక్కడ. కన్యాకుమారి బీచ్, మహాసముద్రం, పడమర అరేబియన్ సముద్రాలను హద్దుగా కలిగి ఉంటుంది. బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం ఈ 3 సముద్రాలు ఒకే చోట చూడాలి అంటే కన్యాకుమారి ప్లేస్‌కి వెళ్ళాల్సిందే. ఉదయం బంగాళాఖాతం నుంచి ఉదయించడం, సాయంత్రం అరేబియన్ సముద్రం నుంచి అస్తమించడం. చూడడానికి రోజుకి వేలాది మందిలో వస్తూనే ఉంటారు జనాలు. ఇది మీకు తెలుసా? ఈ కన్యాకుమారి పేరెలా వచ్చింది అసలు? ఈ వీడియో మొత్తం చూడండి. నేను మొత్తం మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ పేరు దేవి కన్యాకుమారి. కుమారి అమ్మవారి నుంచి వచ్చింది. ఆగండి. ఈ పేరు చెప్పగానే అయిపోలేదు. ఎలా వచ్చింది? ఏంటి అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కదా! పురాణం ప్రకారం ఒకసారి రాక్షసుడు బాణాసురుడు దేవతలను జయించి భూమిపై అల్లకల్లోలం సృష్టించాడు. అప్పుడు దేవతలు శివుణ్ణి ప్రార్థించారు. రాక్షసుని ఓడించడానికి పార్వతీదేవి కన్యక రూపంలో అవతరించారు. ఆమె బాణాసురుణ్ణి సంహరించిన తర్వాత ఈ ప్రాంతాన్ని కాపాడుతూ నిలిచిందని నమ్మకం జనాలది. ఈ కారణంగా ఈ ప్రాంతానికి కన్యాకుమారి, కన్యక ప్లస్ కుమారి అని పిలవడం ప్రారంభమైంది. కన్యాకుమారి భారతదేశం యొక్క అత్యంత దక్షిణ కోన. అక్కడ నిలబడి చూస్తే ఈ 3 సముద్రాలు నీళ్లు ఒకే చోట కనిపిస్తాయి. కొన్ని సీజన్‌లో ఈ నీటి రంగుల్లో కూడా తేడాలు వస్తూనే ఉంటాయి. ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అరుదైన ప్రదేశం. ఈ ప్రదేశం చూడడానికి చాలా రాష్ట్రాల నుంచి అయితే జనాలు ఎంతో మంది వస్తూనే ఉంటారు. ఒక ట్రావెలర్ అంటే వెళ్లి చూపించడం కాదు, దాని గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి.